తొలి నీలి కన్నులా సొగసులో సుమబాణం మమతల మల్లె పువ్వుల మనసులో మధుమాసం శ్రీకారంలో జాబిలమ్మ వెన్నెలై వెలిగిపో సింగారంలో పూలకమ్మ కులుకువై విరిసిపో గీతాంజలి గీతాంజలి గీతాంజలి. సురేష్ని పెళ్లి చేసుకునేందుకు తనకేం అభ్యంతరం లేదని గీతాంజలి తల్లితో చెప్పింది. అమ్మా, నీ మాట కాదనిలేకేగా నీకు ఇష్టమైన సంబంధం చేసుకోవడానికి ఒప్పుకున్నాను. నేను నమ్మను. గీతాంజలి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసింది తల్లి సుమతి. సురేష్ని అతని తల్లిదండ్రుల్ని మిత్రవర్గాన్ని పిలిచింది సుమతి. ఆ సమావేశానికి అనుకోని అతిథిగా సరోజని ప్రవేశపెట్టింది గీతాంజలి. ఆమెను చూడగానే సురేషు అతని తల్లిదండ్రులు అవాక్కయ్యారు. ఏమిటిదంతా? దాన్ని ఎవరు పిలిచారు ఇక్కడికి? దాన్ని అంటే మమ్మల్ని పిలిచింది ఇక్కడ అవమానించడానికా? సురేష్, పద వెళదాం. ఆగండి సరోజ గారు, మీరు కూర్చోండి కూర్చోండి. ఒకసారి పెళ్ళై మళ్లీ పెళ్లికి సిద్ధపడిన సురేష్ని అందరూ మందలించారు. గీతాంజలి సరోజని తిరిగి చేపట్టమని సురేష్ని అభ్యర్థించింది. అందరూ చెప్పేది విని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు సురేష్. ఆ తర్వాత ఎందుకంటే ఆమె మిమ్మల్ని ప్రేమించింది, మిమ్మల్నే ప్రేమిస్తుంది. ప్రేమించడం కాదు గొప్ప, ప్రేమించబడ్డం. మనస్ఫూర్తిగా మీకోసమే వేచి ఉన్న ఆమె కన్నీరుని పన్నీరు చేయండి. ఎప్పటికైనా ఆయన నన్ను గుర్తించి నా దగ్గరికి వస్తారని ఇన్నాళ్లుగా ఒక ఆశతో ఎదురు చూస్తున్నాను. ఆయన ఎక్కడున్నా హాయిగా ఉంటే అంతే చాలు. ఆయన ఎక్కడున్నా హాయిగా ఉంటే అంతే చాలు. ఆయన ఎక్కడున్నా హాయిగా ఉంటే అంతే చాలు. అక్కడ నన్ను ఒంటరిగా వదిలేసి వచ్చావు, కానీ నిన్ను వెతుక్కుంటూ నేను వచ్చాను. నేను చేసిన పాపానికి ఆ భగవంతుడు కూడా క్షమించడు, కానీ నువ్వు క్షమిస్తావన్న నమ్మకంతో వచ్చాను. నన్ను క్షమిస్తావు లేక శిక్షిస్తావు అది నీ ఇష్టం. జీవితంలో ఇంకెప్పుడు మీరు నాకు సారీ చెప్పకూడదు. థ్యాంక్ యూ సరోజ. థ్యాంక్స్ నాకు కాదు సురేష్, గీతాంజలికి చెప్పాలి. ఓకే? యా, షీఈ్ రియల్లీ గ్రేట్.
కాఫీ తెమ్మంటారా? అక్కర్లేదు, నువ్వే తాగు. ఎవరి మీద మీ కోపం? మా అమ్మ మీద? నా చేతగంతనం మీద. నాన్నగారు, అవునమ్మా, బంగారు తల్లి లాంటి నీకు బలవంతంగా పెళ్లి కుదురుస్తుంటే చేతగాని వాళ్ళ నోరు మూసుకుని పడున్నాను. నేను దాని సవత్తలిని కాదండి, దాని మంచి కోసమే. సుమతి, ఏమిటి నువ్వు దాని మంచి కోసం చేసింది? గీత గురించి ఆలోచించకు, చేసించాలు. నోరు మూసుకు కూర్చో. ఏంటమ్మా గీత్, ఏడవాల్సింది నువ్వు కాదమ్మా, మీ అమ్మ. నా వల్లే కదా నాన్న ఇదంతా జరిగింది. అవునమ్మా, అంతా నీ వల్లే జరిగింది. ముమ్మాటికి నువ్వే కారణం. ఇంతకాలం నేను చేసిన తప్పు నీ వల్లే తెలుసుకున్నానమ్మా. మీ అమ్మ తన తప్పు నిజంగా తెలుసుకోగలిగితే దానికి కూడా నువ్వే కారణమమ్మా. వచ్చినప్పటి నుంచి నిన్ను విసుక్కుంది. పల్లెటూరి బామ్మ పెంపకం అంది. ఆత్రేయపురంలో అత్తగారింట్లో అంట్లు దోమిన రోజులు మీ అమ్మకు గుర్తులేవు. అమెరికా వచ్చి 4 డబ్బులు సంపాదించేసరికి గతాన్ని మర్చిపోయింది. పైగా నీ మీద కాపలానా? పాపం అమ్మ ఏడుస్తుంది. ఇంకెప్పుడు అలా చేయదు, నువ్వు అన్నట్టే వింటుందిలే. ఎంత అమాయకురాలివమ్మా నువ్వు. ఉండు, అమ్మతో నేను మాట్లాడతాను. నువ్వు అమ్మనేమనకు. అమ్మనేమైనా అంటే నా మీద. ఒట్టేయకు, ఇంకేమీ అనంలే. ఉమ్. మమ్మీ. మమ్మీ కాదమ్మా, అమ్మ. అమ్మా అను. నిజంగా నువ్వు బంగారు తల్లివమ్మా. నీ అమ్మ చాలా గొప్పది. నిన్నెంతో తెలివిగా పెంచింది. నేనే నిన్ను మీ నాన్నగారిని ఎంతో బాధ పెట్టాను. మీ నాన్నగారిని నలుగురిలో అవమానించాను. నువ్వైనా నన్ను క్షమించు గీత. ఆయన ఎలాగూ నన్ను క్షమించరు. ఇప్పుడు మా అమ్మ కోడలు అనిపించుకున్నావు. చూడు సుమతి, మనం ఎక్కడున్నా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. నువ్వు కూడా గీతకు అమ్మవేగా. అమ్మ అమ్మలాగా ఉండాలి, అత్తగారిలా ఉండకూడదు. అవును, అత్తగారు కూడా అమ్మేగా. అమ్మ దొంగ. ఫోను. అవును. హలో. హాయ్ గీత, ఐఎమ్ సురేష్ హియర్. హాయ్. థ్యాంక్ యూ గీత. ఇవాళే నేను చేసిన పొరపాటు తెలుసుకున్నాను. నిజంగా నువ్వే కనుక అమెరికా వచ్చి ఉండకపోతే నేను సరోజ కలుసుకునే వాళ్ళమే కాదు. సురేష్, మీరు చెప్పేదంతా నిజమా? నేను నమ్మలేకుండా ఉన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. అవును గీత, నీకంత నమ్మకం లేకపోతే నేను సరోజ మీ ఇంటికి వస్తున్నాం. ఎప్పుడు వస్తున్నారు? నువ్వే చూస్తావుగా. ఓకే బాయ్ సురేష్. మీ ఇద్దరికి ఒక గుడ్ న్యూస్. సురేష్ సరోజ కలుసుకున్నారట. దట్స్ వెరీ గుడ్. నా బంగారు తల్లి వల్లే. హాయ్ అంకుల్. హాయ్ సురేష్. హాయ్ గీతాంజలి. టేక్ యువర్ హాయ్ సీట్. సురేష్. సురేష్, సరోజ రాలేదా? నా మీద కోపంగా ఉందేమో కదా. సరోజ రానందా? ఆవిడ కారులో ఉంది. గీతాంజలి పిలిస్తే గాని రానంటుంది. నువ్వు వెళ్ళి పిలువు గీత. గీత, నువ్వుండు, వెళ్ళొద్దు. సరోజని నేను పర్సనల్గా ఇన్వైట్ చేసి తీసుకొస్తాను, సరేనా? మా మమ్మీ ఎంతో మంచిది. మమ్మీ కాదు, అమ్మ. సురేష్, ఐఎమ్ సారీ. నలుగురిలోనూ నిన్ను. నో అంకుల్, మీరు అలా అనబట్టే నేను చేసిన తప్పులు తెలుసుకున్నాను. అమెరికా వచ్చి ఆస్తుల్ని సంపాదించి నేనేంటో మర్చిపోయాను. నా నేషనాలిటీని అయితే మార్చుకున్నాను కానీ నా తల్లిదండ్రుల్ని మార్చుకోలేను కదా అంకుల్. నమస్కారం అండి. ఏమండి సరోజ సురేష్ గారు, లోపలికి రాలేదు? ఇంకా కోపం తగ్గలేదా? కోపం కాదండి, భయం. నా మీద కోపం ఉండాలి కానీ భయం ఎందుకమ్మా? రామ్మా, లోపలికి వెళ్దాం. రామ్మా. ఆంటీ, నిజంగా నేనంటే మీకు కోపం లేదా? నా పెద్ద కూతురి మీద నాకు కోపం ఉంటుందా? నిన్ను మా ఇంట్లోకి మనస్ఫూర్తిగా ఆహ్వానించడానికే నేను ఇక్కడికి వచ్చాను. రా, లోపలికి వెళ్దాం. జరిగిందంతా మన మంచికే. అంతా గీతాంజలి చలవే అంకుల్.
నేను వచ్చి మిమ్మల్ని పిలుద్దాం అనుకున్నాను కానీ అమ్మ వద్దంది. నువ్వు పిలవకపోయినా రావాలిగా థ్యాంక్స్ చెప్పడానికి. దేనికి థ్యాంక్స్? ఓ మీరిద్దరూ ఒకటేనందుకా? అవును, అంతా అమ్మవారి దయ. నిజమే, అంతా రాజరాజేశ్వరి అమ్మవారి దయ. కాదు, అంతా గీతాంజలి అమ్మవారి దయ. మీరుండండి, నేను కూల్ డ్రింక్స్ తీసుకొస్తాను. గీతాంజలి, అమ్మా గీతాంజలి, గీతాంజలి, ఏం నాన్నగారు? నువ్విక్కడ కూర్చున్నావా? నీకోసం ఇల్లంతా వెతికానమ్మా. ఇదిగో నీ టికెట్. నువ్వు ఇండియా వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేశాను. నువ్వు వస్తున్నావని ఫోన్ కూడా చేశాను. బాంబేలో ఎయిర్పోర్ట్కి కృష్ణమూర్తి మావయ్య వస్తున్నాడు. బామ్మ ఎంత సంతోషిస్తుందో. ఏంటమ్మా అలా ఉన్నావు? మీరు కూడా అలాగే ఉన్నారు కదా నాన్న. నాకు బామ్మని చూడాలనుందమ్మా. నాన్న, అవునమ్మా, మా అమ్మని చూడాలనుంది. నాకు చాలా చిన్నతనంలోనే మా నాన్నగారు చనిపోయారు. బామ్మే గనక పట్టుపట్టి చదివించి ఉండకపోతే ఈరోజు నేను ఈ స్థితిలో ఉండేవాడినే కాదు. అసలు మా అమ్మే లేకపోతే. నాన్న, అవును గీతాంజలి, నేను ఇంటికి వచ్చేంత వరకు అన్నం తినేది కాదు. నేను నిద్రపోయేంత వరకు లేచి ఉండేది. పెళ్ళైతే కోడలు ముంగిట్లో ముగ్గులు పెడుతూ ఉంటే ఎంత కళగా ఉంటుందోనని ఊహించుకునేది. మరి నువ్వు పెళ్లి చేసుకుని అమెరికా వెళ్తుంటే వద్దని లేదా? నీలాగే మీ బామ్మ కూడా బంగారు తల్లెమ్మ. నేను ఇష్టపడితే కాదనేది కాదు. సంపాదించే వయస్సు, సంపాదించాలనే తపన. నిన్ను చూసిన తరువాత అసలు నేను ఏమి పోగొట్టుకున్నానో, ఎంత దురదృష్టవంతునో తెలుసుకున్నాను. నాన్న, అవునమ్మా, నా బిడ్డ నన్ను వదిలి వెళ్తోందని పదే పదే గుర్తు చేసుకుంటూ నా గుండె మదన పడుతుంటే అక్కడ మా అమ్మ తన బిడ్డ గురించి సంవత్సరాల నుంచి పడ్డ ఆవేదన ఇప్పుడు అర్థమవుతోందమ్మా. అందుకే బామ్మ ఏం చెప్పిందో తెలుసా? డబ్బుతో కట్టిన ఆస్తుల్ని కూల్చివేసుకోగలం కానీ మనసులో పెనవేసుకున్న అనుబంధాలని కూల్చివేయటం అంత సులభం కాదురా బంగారు తల్లి అనేది. అమ్మకి నచ్చ చెప్పండి నాన్న. ఇంతవరకు సంపాదించింది చాలు. అందరం కలిసి బామ్మ దగ్గర హాయిగా ఉందాం. అమ్మా గీత, ఏమిటమ్మా పిలిచావా? ఏమ్మా టైం ఎంతైందో తెలుసా? 10 దాటుంటుంది. రేపొద్దున నాన్నగారు నిన్ను బయటికి తీసుకెళ్తానన్నారు. నాకెట్లాగో హాస్పిటల్ తప్పదు. ఎక్కువగా తిరగకండి, స్ట్రెయిన్ అవుతారు. అమ్మా నా పింకీ ఏది? ఇదిగో ఇక్కడే ఉందమ్మా. అబ్బా చాలేదు, ఇక పడుకో. పడుకోమ్మా. అరే పాలు తాగకుండానే పడుకుంటున్నావా? వద్దమ్మా. అలా కుదరదు, తాగాల్సిందే. తాగమ్మా. చాలు. అమ్మా ఈరోజు నా దగ్గర పడుకోమ్మా. మా మంచమ్మ. పొద్దున్నే తయారవమని చెప్పాను కదమ్మా. తయారయ్యాను నాన్నగారు. అప్పుడే వడియలక్ష్మి గారి ఫోన్ వచ్చింది. ఆవిడ పట్టుకుంటే ఓ పట్టాన్ని వదలదుగా, అందుకే లేట్ అయింది. అమ్మ కూడా ఉంటే బాగుండేది నాన్న. మీ అమ్మ డాక్టర్ కదమ్మా, ఏదో ఎమర్జెన్సీ కాల్ వచ్చి వెళ్ళిపోయి ఉంటుంది. వెళ్ళేప్పుడు ఎప్పుడు నన్ను డిస్టర్బ్ చేయదు. నేను అంతే, ఐ డోంట్ డిస్టర్బ్ హర్. అయినా ఇక్కడ డ్రైవింగ్ చేయడం చాలా ఈజీ అమ్మా, వెరీ సిస్టమేటిక్. ఇంకా స్పీడ్గా వెళ్ళండి నాన్నగారు. ఏమిటి ఇంకా స్పీడ్గానా? అవును. ఇప్పుడు మనం గంటకి 55 మైళ్ళ స్పీడ్లో వెళ్తున్నాం, తెలుసా నీకు? అంతేనా?
అదేంటి మరి అమెరికాలో 100 మైళ్ళు 150 మైళ్ళ స్పీడ్లో వెళ్తూ ఉంటారని అందరూ ఇండియాలో చెప్తుంటారే. అలా అని ఇండియాలో కొందరు అనుకుంటారమ్మా. ఇండియాలో స్పీడు కిలోమీటర్లలో లెక్క పెడతారు, హ్మ్, ఇక్కడ మైళ్లలో లెక్క పెడతారు. మ్హూ. 55 మైళ్ళు అంటే 80 కిలోమీటర్లు అన్నమాట. అయినా 100 మైళ్ళు 150 మైళ్ళు స్పీడ్ వెళ్ళడానికి వీల్లేదు ఇక్కడ. గంటకి 55 మైళ్ళే స్పీడ్ లిమిట్ అన్నమాట. మ్హూ. అంతకన్నా ఎక్కువ స్పీడ్ వెళ్తే పోలీసు పట్టుకుని టికెట్ ఇస్తాడు. టికెట్ అంటే ఏంటి నాన్నగారు? టికెట్ అంటే మనకి ఒక స్లిప్ రాసిస్తాడనమాట. ఫైన్ అన్నమాట. డబ్బు కట్టాలి. ఇంకా ఎక్కువ స్పీడ్ అయితే కోర్టుకి వెళ్లాల్సి ఉంటుంది. నాన్నగారు ఇలా ఎన్ని టికెట్లు ఇస్తారు? సుమారు 12. ఒక్కో టికెట్ ఇచ్చినప్పుడు ఫైనే కాకుండా పాయింట్స్ కూడా ఇస్తారు. ఆ, ఇప్పుడు స్పీడు ఎంత ఎక్కువైతే అన్ని ఎక్కువ పాయింట్లు వస్తాయన్నమాట. అలాగా 12 పాయింట్లు దాటితే లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తారు. మీకెన్నిసార్లు వచ్చింది టికెట్? నాకా? ఎందుకులే చెప్పటం. ఎందుకు? 4. 4గా? ఆ, మరి అమ్మకు? అమ్మకే దాదాపుగా 10 వచ్చి ఉంటాయి. 10? కోపం ఎక్కువ కదా అమ్మకి. ఇక్కడ కార్ లేకపోతే కష్టం కదూ? కారు లేకపోతే కాళ్ళు లేనట్టే. నిజమా? రియల్లీ. అవును నాన్నగారు, ఇక్కడ రోడ్డు మీద ఒక్కళ్ళు నడుస్తూ కనిపించరు. అందరికీ కార్లుంటాయి కదా. అందరికీ కార్లుంటాయి. మన ఇండియాలో సైకిళ్ళు ఎలా ఉంటాయో ఇంటికి 2-3, అలాగే ఇక్కడ అందరికీ 2-3 కార్లుంటాయి. అదిగో టోల్ గేట్ వచ్చింది, డబ్బులేరా? అవును, టోల్ గేట్లో డబ్బులు వేయద్దు మరి. మ్మ్, మ్మ్. ఈ విధంగా డబ్బులు కలెక్ట్ చేసి రోడ్లు బాగు చేయిస్తారు. మరి రోజు ఇన్ని వేల కార్లు అటు ఇటు తిరుగుతూ ఉంటే రోడ్లు మెయింటైన్ చేయడానికి ఎంత డబ్బు కావాలి? ఓ, రోడ్లు బాగు చేయించడానికా? అలా అయితే ఓ చిన్న విఘ్నేశ్వరుడి బొమ్మ పెట్టి దక్షిణ ఇచ్చుగా, పుణ్యం కూడా వస్తుంది. బాగుందమ్మా నీ ఐడియా. ఫోన్ వచ్చింది. కార్ ఫోన్లు ఇండియాలో కూడా వచ్చేసాయిగా. హలో. అనుకున్నాను. అమ్మ ఫోనా? పొద్దున్నే నీ గురించి అడిగింది. ఎమర్జెన్సీ కాల్ వచ్చి వెళ్ళిపోయి ఉంటుందని చెప్పాను. తప్పకుండా చూపిస్తాను. వరల్డ్ ట్రేడ్ సెంటరు, లిబర్టీ స్టాచ్యూ అన్నీ చూపిస్తానులే ఓయ్. వరల్డ్ ట్రేడ్ సెంటరు 108 అంతస్తులు ఎక్కించి అక్కడి నుంచి న్యూయార్క్ సిటీ అంతా చూపిస్తాను, సరేనా? కావాలంటే నువ్వు హాస్పిటల్ బయట నుంచో పవర్ఫుల్ టెలిస్కోప్లో నిన్ను గీతకు చూపెడతాను. కారు డ్రైవ్ చేస్తూ ఎక్కువసేపు ఫోన్లో మాట్లాడకూడదోయ్. నాట్ గుడ్ ఫర్ డ్రైవింగ్. టైం ఎంత అయింది? 4 అయిందమ్మా. నాన్నగారు, అది మ్యాన్హాటన్ కదూ? ఇందాక మీ అమ్మ చెప్పిందే వరల్డ్ ట్రేడ్ సెంటర్ చూపించమని. అవే ట్విన్ టవర్స్. మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నావా నాన్న? అవును, మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. ఈ ఎస్కలేటర్స్ నువ్వు ఎయిర్పోర్ట్లో చూసావుగా. అవును. ఇవి ఇక్కడ కామన్. కానీ మనం 108 ఫ్లోర్స్ ఎస్కలేటర్స్ మీద వెళ్ళాం. మరి వీ విల్ గో బై లిఫ్ట్. అయితే చాలాసేపు పడుతుందిగా. జస్ట్ 50 సెకండ్స్. 108 ఫ్లోర్లు 50 సెకండ్స్ లో వెళ్ళిపోతావా? యా. హాయ్, లిబర్టీ స్టాచ్యూ. ఇంతవరకు పుస్తకాల్లోనే చదివాను, ఇప్పుడే మొదటిసారి చూస్తున్నాను. ఎంత బాగుందో. అవును నాన్నగారు, మనము ఇందాక అక్కడి నుంచేగా వచ్చాము. అవును, ఇప్పుడు అక్కడి నుంచే కదమ్మా వచ్చింది. నాన్నగారు అటు చూడండి, అది అది ఇక్కడి నుంచి లిబర్టీ స్టాచ్యూ ఎంత చిన్నదిగా కనిపిస్తుందో చూసావా? ఇక్కడి నుంచి చూస్తుంటే సిటీ అంతా కనిపిస్తుంది కదా. న్యూయార్క్ సిటీ ఇటు నుంచి చూసావు కదా. కమ్, టెలిస్కోప్లో అక్కడి నుంచి చూద్దాం. నువ్వు ఇండియాలో ఎన్ని అంతస్తులు ఎక్కావు? ఒకటేనా? తాతయ్య కట్టించింది ఒకటేగా. ఎంత పెద్ద విమానమో, ఎంత బాగుందో, ఎన్ని బిల్డింగ్లు. కార్లన్నీ చీమల్లా ఉన్నాయి. ఎన్ని బుజ్జి బుజ్జి కార్లు. నాన్నగారు, అక్కడికి వెళ్దామా? చూసింది చాలే అమ్మా, లేట్ అవుతుంది. దేనికి?
అమ్మ కూడా మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అమ్మని తీసుకుని డిన్నర్కి వెళ్ళాలి కదా. జాగ్రత్త, పడతావు, లే లే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.